అయోధ్య విరాళాల చోరీ వివాదం, సీసీ ఫుటేజ్ ట్యాంపర్ చేసిరట. 11 నెలల్లో భద్రత కోసమే 11 కోట్లు ఖర్చు పెట్టిరట. భద్రతా సిబ్బంది హస్తం కూడా ఉండొచ్చన్న అనుమానాలట. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ బ్యాంకు అధికారుల పాత్ర పైన ఆరాధిస్తున్నారట. అక్కడున్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ వచ్చిన అనుమానాల మీద సిట్ వేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసింది. ఆ టీం దీని మీద విచారిస్తున్నది. ప్రజల నుంచి సేకరించిన ఈ విరాళాలు మొత్తం నాకే అవతల పడేసిరట. అంటే దేవుని పైసలు కూడా మింగిరు దుర్మార్గులు. ఇగో అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం, చోరీ జరిగిందన్న కేసు విచారణలో సీసీ కెమెరాల ఫుటేజ్ ట్యాంపరింగ్ అయినట్లు సిట్ గుర్తించిందట. అంటే ఆ సీసీ కెమెరాలు చూడకుండా ఆఫ్ చేయడము, ఆన్ చేయడము, ఇంకేదన్నా చేయడము, ట్యాంపర్ చేయడం చేసిరట. ఆలయ ప్రాంగణంలో వరుసగా 3వ రోజు కూడా ముమ్మరంగా తనిఖీ చేసిన అధికారులు అక్కడి నిఘా వ్యవస్థను, రికార్డైన సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ శంకర్ అలియాస్ టిన్ను యాదవ్ను గంటల తరబడి ప్రశ్నించారు. గత 11 నెలల్లో ఆలయ భద్రతా ఏర్పాట్ల కోసమే ఏకంగా 10 కోట్ల వరకు ఖర్చు పెట్టిరట. అంత భారీగా నిధులు వెచ్చించడానికి విరాళాల పెట్టెల నుంచి నగలు మాయం కావడం భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. దీంతో భద్రతా విభాగంలో లోపాలున్నాయా, సిబ్బంది హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. దీంతో పాటు విరాళాల లెక్కింపు ప్రక్రియ, అందులో పాల్గొన్న బ్యాంక్ అధికారుల పాత్రను కూడా సిట్ పరిశీలిస్తోంది. లెక్కింపు సమయంలో ట్రస్ట్ ఉద్యోగుల కంటే బ్యాంకు సిబ్బంది సంఖ్యనే ఎక్కువగా ఉన్నది. ట్రస్ట్ సీనియర్ అధికారుల కింద పనిచేసే ఉద్యోగులు, భద్రత, గేట్ చెకింగ్ సిబ్బంది, సీసీటీవీ పర్యవేక్షకుల సర్వీస్ రికార్డులు అధికారులు సేకరిస్తున్నారట. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద నెట్వర్క్ ఉంటుందని భావిస్తున్న సిట్ విచారణ కోసం 200 మందితో కూడిన పెద్ద జాబితా సిద్ధం చేసింది. ఇందులో 125 మందికి పైగా వ్యక్తులను ఇప్పటికే విచారించిందట.